హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మేము బయట ఫుడ్ ఎప్పుడెప్పుడు తెచ్చుకుంటాము అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. మా ఇంట్లో వంట చేయలేనప్పుడు, మాకు కూరలు నచ్చలేనప్పుడు అయితే మేము ఎక్కువగా బయట నుంచి అయితే ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటామండి. ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటాము, ఇంక వేరే ఏమి కూడా తెచ్చుకోము. ఇంకా తమ్ముడికి కూర నచ్చకపోయినా, నాకు నచ్చకపోయినా ఇంకా మేమైతే ఫ్రైడ్ రైస్ తెచ్చేసుకుని తినేస్తూ ఉంటాము. ఆ కూరలు అయితే మేము తినము. ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము అంటే నేను మా తమ్ముడు మాత్రమే తినమండి, ఇంట్లో అందరం కూడా తింటాము. అలాగని చెప్పి వండిన కూరలు అన్నం కూడా వేస్ట్ చేయము. నేను తమ్ముడు అయితే ఫ్రైడ్ రైస్ తినేస్తాము. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం ఫ్రైడ్ రైస్ పెట్టుకుని కొంచెం అన్నం పెట్టుకుని అయితే తినేస్తూ ఉంటారు. ఇంక ఇప్పుడు కూడా అంతేనండి, ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము. అలాగే పొద్దున వండిన కూరలు అన్నం అయితే ఉందండి. ఇంకా కొంచెం అమ్మ వాళ్ళైతే అన్నం కూరలు అయితే తినేస్తున్నారు. నేను తమ్ముడు అయితే ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాము. అమ్మమ్మ అయితే ఎండు చేపల కూర అయితే చేసిందండి. మా తమ్ముడికి ఆ ఎండు చేపల స్మెల్ అన్నా ఆ కూర అన్నా అస్సలు నచ్చదు. ఇంకా అందుకని చెప్పి వాడు ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చేసుకున్నాడు. ఇంకా ఒకప్పుడు ఫ్రైడ్ రైస్ తెచ్చుకోవాలంటే మా అమ్మని మా నాన్నని అడగాల్సి వచ్చేదండి డబ్బుల కోసం. కానీ ఇప్పుడు తమ్ముడే షాప్లో ఉంటున్నాడు కాబట్టి ఇంకా అందులో నుంచి అయితే డబ్బులు తీసుకుని ఇలా ఫ్రైడ్ రైస్ అయితే తెస్తూ ఉంటున్నాడు. షాప్లో కనుక డబ్బులు లేకపోతే అమ్మ ఫోన్లోకి మనీ అయితే వస్తాయండి. షాప్ డబ్బులు కొంతమంది ఫోన్పే కూడా కొడుతూ ఉంటారు కదా, ఇంకా ఆ ఫోన్ అయితే తీసుకెళ్ళి ఫోన్పే కొట్టి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుని అయితే వచ్చేస్తాడు. పొద్దున్న కనుక మాకు నచ్చని కూర వండితే ఇంకా సాయంత్రం ఖచ్చితంగా ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చేసుకుంటామండి. అలాగని చెప్పి డైలీ మాకు నచ్చకుండా ఉండవు కూరలు, ఎప్పుడో ఒక్కొక్కసారి మాకు నచ్చవు. మేమైతే ఎప్పుడో ఒక్కొక్కసారి ఇలాగ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకుంటామండి. ఇంకా ఇంట్లోనే తినడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము.